కృష్ణా జిల్లా గన్నవరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం చిన్నౌట్పల్లిలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్, పెన్షన్, ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు గురించి ఆరా తీశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నీటి నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామని, అందుకోసం 100 రోజులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో నీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితిని చక్కదిద్దడం లక్ష్యంగా నీటి నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పరిశ్రమలకు కేంద్రంగా గన్నవరం నిలుస్తుందని, దేశానికి వచ్చిన పెట్టుబడిలో సుమారు 25% ఏపీకి రావడం సీఎం చంద్రబాబు దార్శనికతను నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటర్ మేనేజ్మెంట్ కి 100 రోజుల ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో పెదోటిపల్లి గ్రామంలో, చిన్నౌటిపల్లి గ్రామంలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, అలాగే తులసిరామ్ గారు, ముఖ్య నాయకులందరితో కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని, ఏదైతే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ని ఒకసారి పరిశీలన చేశాం. ఇక్కడ నీటి గుంటలు తవ్వే కార్యక్రమానికి చేయడం ఇది చాలా శుభపరిణామం. మనస్ఫూర్తిగా మరి వెంకట్రావు గారిని అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమం చేస్తున్న అధికారులను కూడా అభినందిస్తాం. ఎందుకంటే ఇవాళ మనం పడిన ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూగర్భ జలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ లెవెల్స్ దగ్గర 200 అడుగులు పైనే కింద ఉందని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు యావరేజ్ ను మనం 6 మీటర్లకు తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకనే ఈ 100 రోజుల ప్రోగ్రామ్ లో రాష్ట్రం అంతా కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుని భూగర్భ జలాన్ని మనం పెంచుకోవాలి. ఇవాళ రిజర్వాయర్లు అన్ని కూడా వాటర్ నిలబెట్టగలిగాం. అలాగే ఏదైతే కాలువలు ఉన్నాయో ఇవన్నీ కూడా బాగు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లబోతున్నాం. ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అలాగే భూగర్భ జలాల ద్వారా దగ్గర 265 టీఎంసీలు మనం ఇక్కడ నిలబెట్టుకోవచ్చు. వర్షం వచ్చినప్పుడు ఏదైతే వరదలు వచ్చినప్పుడు వాటర్ చాలా వరకు నదుల్లో పోతా ఉన్నాయి, సముద్రంలో పోతా ఉన్నాయి. ఈ వాటర్ ని అటు రాయలసీమ ఏరియాని మనం పంప్ చేయగలిగితే రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈ లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగే ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి గన్నవరం నియోజకవర్గంలో వెంకట్రావు గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే గతంలో ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తులు కేవలం డబ్బే ప్రధానదిగా పనిచేశారు, దోపిడీ ప్రధానదిగా పనిచేశారు. ఆనాడు మట్టి దోపిడీ చేశారు. మరి ఆ రోజు కూడా దీని మీద ఎంక్వైరీలు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కొన్ని కేసులు కూడా కట్టాం. అలాగే ఈ ప్రాంతంలో దొంగ పట్టాలు ఇవ్వడం, దౌర్జన్యాలు చేయడం, పార్టీ ఆఫీసులు తగలబెట్టడం, భయపెట్టడం, కేసులు పెట్టడం, అంతకంటే ఏం చేయాలి. కానీ ఇప్పుడు వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ అవసరం ఉందో, ఏ గ్రామంలో ఏది అవసరం ఉందో ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. మన కృష్ణా జిల్లాలో ఇక్కడే ఎక్కువగా ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి. డెఫినెట్ గా గన్నవరం నియోజకవర్గాన్ని ఒక బలమైన నియోజకవర్గంగా వెంకట్రావు గారు డెవలప్ చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ప్రభుత్వం కూడా పథకాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క బడ్జెట్ మనం చూస్తే 1,00,000 కోట్లు ఒక జీతాలకి వెళ్ళిపోతున్నాయి. మన ట్యాక్స్ రూపాయన వచ్చేది 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి, అలాగే పెన్షన్లకు వెళ్ళిపోతాను. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ కానీ ఏదైనా కానీ మనం గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకి, వడ్డీలకి కొంత చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇవాళ నడిపించడానికి ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షత వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానంత ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకురాగలిగాం. భారతదేశంలో వచ్చే ఇన్వెస్ట్మెంట్ లో 25% ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రం